దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని బుధవారం మెదక్ ఎమ్మెల్యే మనోహరాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ చిరుముల సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డిలతో కలిసి తూప్రాన్ డివిజన్ ఆర్టీఓ జయచంద్రారెడ్డి, స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని షాపుల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. దొడ్డు బియ్యం ఎవరూ తినకుండా అమ్ముకుంటున్నారని, అందరూ తినే సన్నబియ్యం అందించాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం చాలా గర్వంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మ గౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కౌశిక్ రెడ్డి, ఆర్ఐ దీక్షిత్, పిఎస్సిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, రేషన్ డీలర్ అజయ్ కుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.